అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరామి పార్ట్ 89తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే హృదయదాత్రి కొత్త స్టోరీ స్టార్ట్ చేశాను. మీకు ఇష్టమైతే దాని వైపు కూడా ఒక లుక్ వేయండి. అవని అన్న మాటకి అభి కోపంగా, షటప్, నీ వల్ల వాళ్ళెందుకు చనిపోయారు? అసలేం జరిగిందో నీకు తెలియదు. ఇంకా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం నీ వల్ల కాదు కదా వచ్చింది. ఎందుకు వచ్చాయి అనేది చదువుకున్న నీకు ఆ మాత్రం అర్థం కాలేదా? నువ్వేంట్రా బంగారం అయితే. నీలాంటి అమ్మాయి దొరికినందుకు వాళ్ళు అదృష్టవంతులు. నీలాంటి ప్రేమికురాలు దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి. నువ్వెక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. నువ్వు స్వార్థం లేని, కల్మషం లేని, స్వచ్ఛమైన మనస్తత్వం ఉన్న అమ్మాయివి. నీలాంటి అమ్మాయిలు అరుదుగా ఉంటారు. అలాంటి అమ్మాయిని దేవుడు నా జీవితంలోకి చాలా ఈజీగా పంపించేశాడు. అలాంటిది నిన్నింకెలా దూరం చేసుకుంటాను? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నేనే నిన్ను చంపేస్తాను అంటాడు అభి. హహా, నువ్వే ఆత్మవి, నువ్వు నన్ను ఎలా చంపేస్తావు అబ్బాయి? మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడుతుంది అవని. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి వేస్తుంది. చూడు, కడుపులో పేగులు ఎలా అరుస్తున్నాయో. నాకిప్పుడు ఆకలేస్తుంది, నాకేమైనా పెట్టు అని గోల చేయడం మొదలు పెడుతుంది అవని. అప్పుడు గుర్తొస్తుంది అభికి ఇద్దరూ ఏమీ తినలేదని. టైం చూస్తాడు. అప్పటికే 12 అయిపోయింది. ఈ టైంలో ఇక్కడికి ఆర్డర్ పెట్టినా రావడం కష్టం. ఇప్పుడేం చేయాలి? కిందకు వెళ్ళేమన్నా ఉన్నాయేమో చూద్దామని అనుకుంటాడు అభి. కానీ అవనిని అలా వదిలేసి వెళ్తే ఏం చేస్తుందా అని ఒక భయం. అవని, నీకు ఆకలేస్తుందన్నావు కదా, ఇక్కడ కామ్గా కూర్చుంటావా? నేను కిందకు వెళ్ళి ఏమైనా చేసుకొని తీసుకొస్తాను అని అడుగుతాడు. ఆహా, నేను ఒక్కదాన్నే ఉండను, నేను నీతో వస్తా అని ముద్దుగా అంటుంది. సరే పద, కిందకు వెళ్ళి ఏమన్నా ఉన్నాయేమో చూసి నీకు తినిపిస్తాను అని అంటాడు అభి. బెడ్ దిగగానే తూలినట్టుగా పడుతున్న అవనిని పట్టుకుంటాడు అభి. నాకేమైంది? ఎందుకు నేను ఇలా తిరుగుతున్నాను? హహా, భలే తిరుగుతున్నాను అని నవ్వుతూ అంటుంది అవని. అవనిని 2 చేతుల్లోకి తీసుకొని, మందు తాగితే తెరక్క ఏమవుతుంది అంటాడు. మందా? ఏం మందు తాగాను? ఓడక తాగావు. ఛీ, నేను అలాంటివి తాగను. నాకు అలాంటి అలవాట్లు లేవు. నువ్వే ఏదో చేసావు నన్ను, అందుకే నాకు ఇలా తిరుగుతుంది. నేనేం చేశాను నిన్నెత్తుకొని మోస్తుంటే అంటాడు అభి. నువ్వే నాకు మందు పోసి నన్నేదో చేయాలనుకుంటున్నావు కదా. నా అభి వస్తాడులే, నిన్ను కైమా చేసేస్తాడు. చూస్తూ ఉండు, నేను కాసేపు కనిపించకపోతే నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు నా అభి. నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే నిన్ను తుక్కుగా కుమ్మేస్తాడులే. అభి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఎలా వదిలిపోదాం అనుకుంటున్నావే నువ్వు, మెంటల్ దానా? అంటూ రాగం అందుకుంటుంది అవని. నన్ను మెంటల్ దానా అంటావా? నువ్వే మెంటలోడివి, క్రాక్ గాడివి అని అభి జుట్టు పట్టుకొని పీకుతూ అంటుంది. అభి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి దాని మీద తనని కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో ఏమున్నాయో వెతుకుతాడు. గుడ్లు తప్ప ఏమీ కనిపించలేదు. వాటిని తీసుకొని ఆమ్లెట్ వేద్దామని కిచెన్లోకి వెళ్ళిపోతుంటే అవని డైనింగ్ టేబుల్ మీద పడుకొని, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకేమైనా జబ్బు వచ్చిందా అని అడుగుతుంది. వచ్చింది, తెక్క జబ్బు. తెక్క ఆలోచనలు చేస్తూ తెక్క పనులు చేస్తున్నావు. నువ్వు నన్ను తిడుతున్నావు. నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అని డైనింగ్ టేబుల్ దిగబోతుంది అవని. ఓకే, సారీ, నిన్నేమనను. ఇక్కడే కూర్చో, నీకు ఆమ్లెట్ వేసుకొని తీసుకొస్తాను. ఓకే, తొందరగా రా. నా పొట్టలో ఎలిఫెంట్స్ రన్ అవుట్ చేస్తున్నాయి. అదేంటి ఎలిఫెంట్స్ రన్ చేయడం? ర్యాట్స్ అంటే చిన్నవి కదా, తక్కువ ఆకలి అని చేయి చూపిస్తూ, ఎలిఫెంట్స్ అంటే ఇంత కదా అని చేతులు చాపి చూపిస్తూ, ఎక్కువ ఆకలి నాకిప్పుడు, అంత ఆకలేస్తుంది అంటుంది. ఆ మాట వినగానే అభికి బాధగా అనిపించి, సరే ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని కిచెన్లోకి వెళ్తాడు. అభి కిచెన్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని వచ్చేసరికి అవని డైనింగ్ టేబుల్ మీద ఉండదు. కిచెన్లో నుంచి వచ్చిన అభికి
అవని కనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంతలోనే అనుకుంటూ అవని అని కేకేస్తాడు. ఎక్కడ అవని పలకదు. ఈసారి గట్టిగా కేక వేస్తాడు అభి. ఆత్మగారు, నేను ఇక్కడున్నాను అంటూ చిన్నగా గొంతు వినిపిస్తుంది. అవని వాయిస్ విన్నవైపు వెళ్ళిన అభి అక్కడ అవని చేస్తున్న పని చూసి తల కొట్టుకుంటాడు. పక్కనున్న రూమ్లోకి వెళ్ళి అక్కడ కబోర్డ్లో ఉన్న ఒక షర్టు తీసి చీర విప్పేసి లంగా మీద షర్టు వేసుకుంటుంది. అది చూసి అభి, దీనికి మందు పూర్తిగా ఎక్కినట్టుంది, ఎంత తొందరగా తినిపించి పడుకోబెడితే అంత మంచిది అనుకుంటూ ఏం చేస్తున్నావు అవని అని దగ్గరికి వెళ్తాడు. ఈ చీర గుచ్చుకుంటుంది, అందుకే డ్రెస్ మార్చుకుందామని వచ్చా. ఇక్కడేంటి నా బట్టలేమీ కనిపించడం లేదు అని అడుగుతుంది అవని. ఇది నీ ఇల్లు కాదు కనిపించడానికి, అయినా ఇలా ఎవరో షర్ట్ వేసుకోవడం మీ అభి చూస్తే ఊరుకుంటాడా అని అడుగుతాడు అభి. ఇది ఎవరో షర్ట్నా, నీది కాదా ఆత్మగారు? అవును, మర్చిపోయా, ఆత్మలు బట్టలు వేసుకోరు కదా, మరి నువ్వెందుకు వేసుకున్నావు? నీ షర్టు విప్పేసి ఇవ్వు నాకు. ఈ షర్ట్ వద్దు, అభి చూస్తే ఫీల్ అవుతాడు అని షర్టు విప్పేస్తూ ఉంటుంది అవని. ఆ బట్టలు హర్ష గారివి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఆయన ఇక్కడ సిట్టింగ్ వేస్తారు, అందుకే ఆయన బట్టలు ఇక్కడ ఉంటాయి. ఓయ్, ఏం చేస్తున్నావు? ఇక్కడ నేనున్నాను, నా ముందే బట్టలు ఇప్పుతున్నావు అని అడుగుతాడు అభి. నువ్వు ఆత్మవే కదా, విప్పితే తప్పేముంది అని బటన్స్ తీస్తూ, ముందు నీ షర్ట్ ఇవ్వు తొందరగా, లేదంటే నేను ఇలాగే ఉంటాను అని షర్టుని పూర్తిగా తీసేసి పక్కకి విసిరేస్తుంది అవని. అవని ఒంటి మీద బ్లౌజ్ ఉండడంతో ఊపిరి పీల్చుకొని, ఓయ్ పిచ్చిదానా, రేపు ఉదయం నువ్వేం చేసావో నీకు తెలిస్తే సిగ్గుతో చచ్చిపోతావే, ఏం చేస్తున్నావు అసలు అని నవ్వుకుంటూ తన షర్ట్ తీసి బ్లౌజ్తో ఉన్న అవనికి షర్ట్ వేస్తాడు. ఇంకా నయం, బ్లౌజ్ ఉంచుకుంది, చీర ఒక్కటే తీసి పడేసింది, లేకపోతే ఇప్పుడు దీని ఫ్రీ షో చూసి నేను అల్లాడిపోవాలి, ముట్టుకోలేను, పక్కకి తప్పుకోలేను అన్నట్టుండేది నా పరిస్థితి అని చిన్నగా నవ్వుకుంటూ అవని బొక్క మీద ముద్దు పెట్టి, పద ఆకలన్నావు తిందు గాని అని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తను కూర్చుంటాడు. నువ్వు నాకు ముద్దులు తెగ పెడుతున్నావు, మొత్తం అభికి చెప్తాను, నీ మూతి పగలగొట్టి ఇంకెవ్వరికి ముద్దులు పెట్టకుండా చేసేస్తాడు, తొందరగా పెట్టు, ఆకలేస్తుంది అని వెళ్ళి అభి ఒళ్ళో కూర్చుంటుంది. తనని సరిగ్గా కూర్చోబెట్టుకొని ఆమ్లెట్లు 2 నెమ్మదిగా తినిపిస్తాడు. మొత్తం నాకే పెడుతున్నా, నువ్వు తిను, నీకు ఆకలేస్తుంది కదా. అవును, ఆత్మలకు ఆకలి వేస్తే మనుషుల రక్తాలు తాగుతారు కదా, అంటే ఇప్పుడు నువ్వు నాకు ఈ ఆమ్లెట్లు పెట్టి నా రక్తం తాగుతావా అని ఏడుపు మొదలు పెడుతుంది అవని. నీ రక్తం అంత రుచిగా ఉంటుందా అని అభి నవ్వుతూ అడుగుతాడు. చీచీ, నా రక్తం అస్సలు రుచిగా ఉండదు, ఉప్పగా ఉంటుంది, నీకు అస్సలు నచ్చదు, నాకు ఇది పెట్టేసి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు, ఎవరో ఒకరు దొరుకుతారు, వాళ్ళ రక్తం తాగేసిరా అని అంటుంది. మెంటల్ మనిషికి ఆత్మకి కూడా నీకు తేడా తెలియట్లేదు, అందువల్లేలే మొత్తం కక్కావు, లేదంటే గొంతులో నుంచి మాట బయటకు వచ్చేది కాదు అనుకుని ఆమ్లెట్ మొత్తం తినిపించి, చాలా కడుపు నిండిందా అని అడుగుతాడు అభి. ఫుల్ అయిపోయింది, కావాలంటే చూడు అని షర్ట్ ఎత్తి పొట్ట చూపిస్తుంది అవని. నువ్వు నన్ను కుదురుగా ఉండనివ్వవా తల్లి అని షర్టు కిందకంటూ అవనిని పక్కన కూర్చోబెట్టి, నేను ఇప్పుడే వస్తాను, మళ్ళీ ఏం తెంగర పని చేయకుండా ఉంటావా అని అడుగుతాడు అభి. అవని అభిని వెళ్ళనివ్వకుండా వెనక నుండి హత్తుకుంటుంది. ఓయ్ రాక్షసి, అసలే షర్టు కూడా లేదు, నాకు కొంచెం దూరంగా ఉండు, లేకపోతే ఏం జరిగినా మళ్ళీ ఏడుస్తావు, అసలే మనకి ఈ మత్తులోనే కలిసి వచ్చేటట్టుగా ఉంది, ప్రతిసారి మన జీవితాల్లో మత్తు వల్లే మంచి జరుగుతుంది, మొదటిసారి నువ్వు నా జీవితంలోకి వచ్చావు, రెండోసారి నువ్వెవరో నాకు తెలిసింది, ఇప్పుడు నీ మనసులో మాట బయటకొచ్చింది, అదేంటో మనకి మత్తు కలిసి వస్తున్నట్టుగా ఉంది అని చిన్నగా నవ్వుకుంటూ అవనిని ముందుకు లాక్కుంటాడు అభి. అప్పటికే అవని కడుపులో ఉన్న మందు ఇప్పుడు అభి స్పర్శ తగిలేసరికి ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతుంది ఆమె తనువు. అభి ముందుకు లాక్కోగానే అభిని ముందు నుంచి గట్టిగా హత్తుకొని గుండెల మీద ముద్దు పెడుతుంది. అవని స్పర్శలో, ఆమె పెట్టే ముద్దులో, హగ్లో తనేం కోరుకుంటున్నదనేది
అర్థమైంది అభికి. వద్దురా, ఈసారి మన ఇద్దరి కలయిక మన ఇద్దరం స్పృహలో ఉన్నప్పుడే జరగాలి అని అవనిని ఎలాగైనా డైవర్ట్ చేయాలని. ఓయ్ అవని, మీ అభికి నేను నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. నువ్వు పిచ్చి త్యాగాలు చేస్తున్నావు. అందుకే నీ అభికి నిజం చెప్పేద్దామని నేను డిసైడ్ అయిపోయాను అని అంటాడు. చంపేస్తా నిన్ను. నువ్వు ప్రామిస్ చేసావు, ఇప్పుడు నిజం చెప్పావంటే నువ్వు ఎన్ని జన్మలైనా ఇలాగే ఆత్మగానే పుడతావు. ఇదే నా శాపం అంటూ అభి గొంతు పట్టుకుంటుంది అవని. అబ్బా, నువ్వు శపిస్తే జరిగిపోద్దా అని నవ్వుతూ అంటాడు. "ఆ, అవుతుంది. నేనేదంటే అది అవుతుంది" అని అభి గుండెల మీద వాలుతుంది. సరే పడుకుందో పద అని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు అభి. నాకు నిద్ర రావటం లేదు. పిచ్చి పిచ్చిగా ఉంది. ఏదేదో కావాలనిపిస్తుంది అని బొంగమూతి పెట్టి చెప్తుంది. ఏం కావాలనిపిస్తుంది? తెలియటం లేదు. నా ఒళ్ళంతా ఏదో ఏదోలా ఉంది. గిరా 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 తిరుగుతా ఉంది నా బుర్ర. పిచ్చి పిచ్చిగా పిచ్చిగా ఉంది. ఇప్పుడేం చేయాలి అని ముద్దు ముద్దుగా అంటూ, నాకు ఇప్పుడు నిన్ను కొరుక్కు తినాలనిపిస్తుంది ఇలా అని అభి బొగ్గని గట్టిగా కొరుకుతుంది అవని. ఓయ్ రాక్షసి, తినేస్తావేంటే నన్ను అని చిరుకోపంగా అడుగుతాడు. అవును, నిన్ను తినేయాలనుంది అని అభి చెస్టుని చేతితో తడుముతూ ఉంటుంది. నువ్వు అచ్చం నా అభిలా ఉంటావు. ఏముంటాడురా బాబు నా అభి, అచ్చం గ్రీకు వీరుడిలా ఉంటాడు నా అభి అంటుంది. అవని చేస్తున్న పనులకు అభిలో కూడా హార్మోన్స్ తన పని మొదలు పెట్టాయి. దీన్ని ఇలాగే వదిలేస్తే నాతో సెకండ్ నైట్ చేయించేటట్టుంది. ఏదో ఒకటి చేసి దీన్ని నిద్రపుచ్చాలి అనుకుని బెడ్ మీద పడుకోబెట్టి తను పక్కన పడుకుంటాడు అభి. అభి పడుకోగానే అభి మీదకి ఎక్కేస్తుంది పూర్తిగా. ఎక్కడమే కాకుండా అభి మొహం అంతా ముద్దులు పెడుతూ చేతితో ఒళ్ళంతా తడవడం మొదలు పెడుతుంది. అవని, నా బంగారం కదూ, పడుకో అమ్మా. నువ్వు ఇలా రెచ్చగొడితే నేనెలా కంట్రోల్లో ఉండాలి అని అంటాడు అభి. కంట్రోల్లో ఎందుకు? నువ్వు కూడా నాకు ముద్దు పెట్టు అని ఫ్రీ ఆఫర్ ఇస్తుంది. ఇవన్నీ నీకు రేపు గుర్తొస్తే ఏం చేస్తావే అని నవ్వుతూ అడుగుతాడు అభి. నాకెందుకు గుర్తుండవు? నేనేం మర్చిపోను, అన్నీ గుర్తుంటాయి. ఆ రోజు అభి నన్ను కొరుకుతూ ముద్దులు పెడుతూ, నీ కళ్ళు చాలా బాగున్నాయి, నాకు నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ, నువ్వు నాతోనే ఉండు అని ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా? నాకింకా గుర్తే నా అభి చెప్పిన మాటలన్నీ. ప్రతిసారి నన్ను కొరుకుతూ మళ్ళీ సారీ చెప్పేవాడు పిచ్చోడు. తను మత్తులో ఉన్నా కూడా సారీ చెప్తానే ఉన్నాడు. నాకు ఏడుపు వచ్చింది అభిని ఆ పరిస్థితిలో చూసి. పాపం, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాడు. కంట్రోల్లో ఉండడానికి తనని తాను గాయపరుచుకున్నాడు కూడా. నన్ను వెళ్ళిపోమ్మన్నాడు, కోపడ్డాడు, తిట్టాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నేను ఒక్కసారి హత్తుకోగానే ఇంక నాకు దూరంగా వెళ్ళలేకపోయాడు. నాకు నొప్పి వచ్చి నేను అరిస్తే సారీ సారీ అని ఎన్నిసార్లు చెప్పాడో. అభి నాకు సారీ చెప్పడం ఏంటి? నాకు చాలా బాధ అనిపించింది. అవని చెప్తున్న మాటలన్నీ విని తన చేతిలో ఆ రోజు అవని ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటే అభికి చాలా బాధ, కోపం వస్తుంది. కానీ వాటన్నిటిని డామినేట్ చేస్తూ అలా జరగబట్టే ఈరోజు ఈ బంగారం నాకు దక్కింది అని అనుకుని అవనిని గట్టిగా హత్తుకుంటాడు అభి. అబ్బా, ఎంత హాయిగా ఉందో నువ్వు ఇలా హత్తుకుంటే అని అంటుంది అవని. వెంటనే వాస్తవంలోకి వచ్చిన అభి అవనిని పక్కకు పడుకోబెట్టి అవని నుదురు మీద ముద్దు పెట్టి, ఇంక పడుకో అమ్మా, ఇప్పటికే చాలా టైం అయింది అంటాడు. "ఊహు, నాకు నిన్ను ఇలా హత్తుకుంటే చాలా బాగుంది, నాకు అలాగే ఉండాలనిపిస్తుంది" అని హత్తుకుంటుంది. ఇలాగే ఉంటే అవని కంట్రోల్ తప్పుతుంది. కంట్రోల్ తప్పితే తను కూడా కంట్రోల్ తప్పుతాడు. అందుకని అవని నిద్రపుచ్చడానికి వేరే మార్గం లేక తన పెదాలు అందుకుంటాడు అభి. ముద్దు పెడుతూనే అవని నిద్రపోవడానికి చిన్నగా వెన్ను నిమరడం మొదలు పెడతాడు. అభికి పోటీగా అవని కూడా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. తను చేస్తున్న పనికి చిన్నగా నవ్వుకుంటూ ఆ ముద్దును అలాగే కంటిన్యూ చేస్తూ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళేలా చేస్తాడు అభి. 10 నిమిషాలకి అవని వైపు నుంచి ఏ స్పందన లేకపోవడంతో
తన వైపు చూస్తాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. అవని పెదాలను చిన్నగా వదిలి తన నుదురు మీద ముద్దు పెట్టి తనని సరిగ్గా పడుకోబెట్టి చెదిరిన షర్టును సరిచేస్తూ ఉంటాడు. అప్పుడే అవని ఎద మీద తను చేసిన గాయం గుర్తొచ్చి ఒక షర్టు బటన్ తీసి ఆ గాయాన్ని చూస్తాడు. దానిని చేతితో తడుముతూ, ఎలా భరించావే అసలు అంత పెయిన్ని? నీ పేరుకు తగ్గట్టే అంతే ఓర్పుతో ఉన్నావా? నీలాంటి పిచ్చిదాన్ని ఎలా వదులుకుంటానే అని గాయం మీద కిస్ చేసి షర్టు సరిగా సెట్ చేస్తాడు. నీకు నిజం తెలిసాక పెట్టాలి అనుకున్నాను, కానీ ఇలా పెట్టాల్సి వచ్చింది. నిజంగానే మనకి మత్తులోనే కలిసి వస్తుంది అని అనుకుంటాడు అభి. అది ఫేక్ పాప అభి, దానిని నమ్మకు అభి అని నిద్రలో కలవరిస్తుంది అవని. ఇంత మత్తులో నిద్రలో కూడా నా గురించి ఆలోచించే నిన్ను ఏం చేసి నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నుంచి కొత్త ఆట మొదలు పెట్టబోతున్నాను. వేచి ఉండు మిస్సెస్ అవని అభిరామ్ అని అభి పడుకొని అవనిని తన గుండెల మీదకి తీసుకొని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు అభిగారు ఏం చేయబోతారు? తన మనసులో మాటలన్నీ తెలిసాయి. మరి తనని ఎలా తన దారిలోకి తెచ్చుకుంటాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.